ఏ లెక్కల మాస్టారు, అన్నం కూరలన్నీ సర్ది మూతలు పెట్టాను, టైంకి లేచి భోంచేయండి సార్. ఇదో లక్ష్మి, చిన్న మాట. ఏమిటి తొందరగా చెప్పు. ఈ రోజు నుంచి నువ్వు ఉద్యోగం మానేస్తున్నావు. ఏ తమాషాగా అవుదా? ఉద్యోగం మానేసి తిని కూర్చోమంటావా? నా వల్ల కాదు. నువ్వు ఊరికెందుకు కూర్చుంటావు? నా దగ్గర ఉద్యోగం చేయబోతున్నావు. ఉద్యోగమా? నీ దగ్గర? నేనా? తా దూర కంతలేదు మెడకో డోలని. నిజంగా చెప్తా లక్ష్మి, నీవు టైపు షార్ట్ హ్యాండ్ వచ్చు కదా, అవి తెలిసే మనిషి నాకు కావాలి. ఊరిని చేయదులే, నీకు కావాల్సిన జీతం ఇస్తాను. ఓకే, నాకేం అభ్యంతరం లేదు, కానీ ఒక చిన్న షరతు. చెప్పు. నీ దగ్గర నాకు ఎప్పుడు ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోయినా హఠాత్తుగా మానేస్తాను. ఈ 3 నెలల నోటీసులు, వంకాయలు, తోటకూర ఇవన్నీ నాకు ఇట్టావు. ఇట్స్ ఆల్ రైట్, నాకే అభ్యంతరం. అయితే ఇప్పుడే జాయిన్ అయిపోతాను. ఇంతకీ నా ఉద్యోగం పేరేమిటి గాంధీ? క్లర్క్, అదే గుమస్తా. గుమాస్తానా? పిలవడానికి అంత బాగున్నట్లేదే. ఇంకేదైనా చెప్పు. పోనీ పిఎస్, పర్సనల్ సెక్రటరీ. ఓహ్, ఇదేదో బానే ఉన్నట్టుంది. ఇంతకీ నేను చేయవలసిన పనేమిటి గాంధీ? నేను బాసును కదా, బాసుని పేరు పెట్టి పిలవకూడదా? ఎస్ బాస్, ఓకే బాస్ అని పిలవాలి. అర్థమైందా? అలాగే బాస్. రైట్. ఇది ఇది మన అప్లై చేస్తున్న ఇండస్ట్రియల్ ఎస్టేట్ తాలూకా ఫైలు. ఆ భూమి మనకు శాంక్షన్ అయింది. రేపు మినిస్టర్ గారు శంకుస్థాపన చేస్తున్నారు. ఆ ఫంక్షన్ సంబంధించిన ఏర్పాట్లు చూడాలి. ఓకే. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఓ 20 మంది ఇంజనీర్లు కలిసి మా వాగ్దానాల మీద ఆధారపడకుండా, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతుకుదామనుకోవడం ఒక దేశ పురోగమనానికి, దేశ అభ్యుదయానికి, దేశ ప్రగతికి మూల కారణమైన ఒక విప్లవాత్మకమైనటువంటి గొప్ప విషయం. దీనికి నన్నే శంకుస్థాపన చేయమనడం ఇంకా గొప్ప విషయం. ఈ సందర్భంగా నేను చెప్పబోయేదేమంటే, ఈ కుర్రాళ్ళందరికీ నేను చేతనైన సాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. అదిగో ఆ కనబడుతున్న కొండ తవ్వించి రోడ్డు వేయిస్తారని మరోమారు వాగ్దానం చేస్తున్నాను. వీళ్ళకి ఎప్పుడు ఏ సాయం కావాల్సి వచ్చినా నేనే చేస్తానని, ఇక్కడ ఫ్యాక్టరీ కట్టిన తర్వాత దానికి ప్రారంభోత్సవం కూడా నేనే చేస్తానని మళ్ళీ వాగ్దానం చేస్తున్నాను. ప్రజలారా, నన్ను వాగ్దానాల మధ్య అంటారని మీ అందరికీ తెలుసు. నేను చేసిన ఏ వాగ్దానమైనా తప్పక నెరవేరుస్తానని, మిమ్మల్ని ఏ కంగారు పడొద్దని నేను మళ్ళీ వాగ్దానం చేస్తున్నాను. ఇదే నా ఆఖరి వాగ్దానం. ఇంతటితో ఇక ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యువ ఇంజనీర్లందరినీ తప్పక మర్చిపోనని మళ్ళీ వాగ్దానం చేస్తున్నాను. ఇదే నా ఆఖరి సెలవు వాగ్దానం తీసుకుంటున్నాను. వస్తాను. సెలవు. వస్తాను. నమస్కారం. వెల్కమ్ హారి గారు. సారీ గాంధీ గారు, చిన్న పనుండి నేను టైంకి రాలేకపోయాను. పర్వాలేదండి, అసలంటూ వచ్చారు. థ్యాంక్స్. ఫంక్షన్ బాగా జరిగిందా? పర్ఫెక్ట్ గా. మీరు మిస్ హారిక, తను నా పేరు లక్ష్మి. ఐఎమ్ పర్సనల్ సెక్రటరీ టు మిస్టర్ గాంధీ. గ్లాడ్ టు మీట్ యు. సేమ్ టు యు. లక్ష్మి, అన్ని పనులు పూర్తయ్యా? వ్యాన్ అతనికి డబ్బులు ఇచ్చి పంపించేస్తే అన్ని పనులు పూర్తయిపోయినట్టే. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఎప్పుడే వచ్చేస్తాను. మీరు ఇప్పుడు ఇంటికేగా వెళ్ళేది? అవును. మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతో రాగలరా? అర్జెంటా? అలాంటిదే. ఏ వేరే ఏదైనా పనుందా? అబ్బే అదేం లేదండి. అయితే రండి. సరే, చిల్లర లేకపోతే రేపు పొద్దున తీసుకెళ్ళి. అలాగేనమ్మా. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నారు. మీరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ తో ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది మాత్రం చెప్పను. ఎందుకంటే బిజినెస్ లో కట్టుకున్న పెళ్ళానికి కూడా నిజం చెప్పకూడదు. సర్లేండి, పెద్ద గొప్ప. ఏదో సరదాగా అడిగాను. మీరు చెప్పకపోతే ఆ మాత్రం నాకు తెలియదు అనుకుంటున్నారా? అలాగా? సరే చెప్పండి. ఏముంది, ఆ బంజర్ భూమి మీ పేరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ సొంతం అయిపోతుంది. రోడ్డు పోస్తున్నారు కనుక ఆ భూమి విలువ 10 రెట్లు పెరుగుతుంది. ఆ తర్వాత ఇండస్ట్రీ పెట్టే ఉద్దేశం విరమించుకుంటున్నామని ఆ భూమిని అమ్మేస్తారు. దాంట్లో కనీసం 10 లక్షలైనా లాభం వస్తుంది. Am I correct? అమ్మో, మీరు నాతో పోటీకి వస్తే నేను ఖచ్చితంగా ఓడిపోతాను. ఆ భయం మీకు అక్కర్లేదులేండి. నేను పోటీకి రానని మీకు హామీ ఇస్తున్నాను. అంటే నేను నెగ్గాలనా? మీరు ఓడిపోకూడదని. రెండు ఒకటే కదా? ఒకటే అయినా సరిగ్గా గమనిస్తే చిన్న తేడా ఉంది. సరే గాని నేను ఒకటి అడుగుతాను, మీరు చేస్తారా? చెప్పండి. చేస్తానంటే చెప్తాను. తప్పనిసరిగా చేస్తాను. ఓకే, ఈ పేపర్ మీద సంతకం పెట్టండి. ఈ పేపర్ సాయంతో మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు. కావాలంటే అరెస్ట్ కూడా చేయించొచ్చు. బిజినెస్ లో కట్టుకున్న దాన్ని కూడా నమ్మకూడదని చెప్పి నేను అడగగానే ఏమీ ఆలోచించకుండానే సంతకం ఎందుకు పెట్టారు? మీరు కట్టుకున్న దానికంటే ఎక్కువే హారిక.
ఏ లక్ష్మి, ఇంకా నిద్రపోలేదా? అదేం ప్రశ్న? ఏ మెలకుగా ఉన్నవాళ్ళని నిద్రపోలేదా అని అడగకూడదు, ఇంకా ఎందుకు నిద్రపోలేదు అని అడగాలి. సరే, ఇంకా ఎందుకు నిద్రపోలేదు? లెక్క సరిగ్గా తేలటం లేదు. ఎక్కడైనా తప్పులేవేమో. తప్పుగానే కూడుంటాను, లేకపోతే ఎందుకు తేడా వస్తుంది? కాకపోతే ఎక్కడ తప్పు చేశానో అర్థం కావటం లేదు. ఏది ఇటీ? ఇదేంటి, వ్యాన్ వాడికి డబ్బు ఇవ్వలేదా? చిల్లర లేదని వెళ్ళిపోయాడు. మరి నువ్వెలా వచ్చావు? ఎలా వస్తాను? నడిచి. లక్ష్మి, అంత దూరం నుంచి నువ్వు నడిచి? భోజనం సర్ది పెట్టాను, తిను, నాకు నిద్ర వస్తుంది. లక్ష్మి, రేపు 2 గదులను ఇల్లేదన్నా తీసుకో గాంధీ. లక్ష్మి, పెద్ద బజార్లో లాలా అని బ్రోకర్ ఉంటాడు, కబురు చేయి. మైకా గర్లు పడే భూమి విషయం అతనికి తెలిసినట్ట. దానివల్ల నాకు చాలా లాభం. అన్నట్టు నోట్ చేసుకో, ఈ రోజు మన లాభం 20 లక్షలు. 20 lakhs. 20 lakhs. అనుక్షణం వాడు ఏం చేస్తున్నాడో నాకు తెలియజేయమని చెప్తే మీరు చేసిందేమిటి? అప్పటికి మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇంకేం మాట్లాడకండి. ఇన్నాళ్ళు వాడు వానపామని ఉపేక్షించాను, ఇప్పుడు బురద పామై గంతులేస్తున్నాడు. ఇలాగే ఊరుకుంటే వాడు నాగుపామై కాటు కూడా వేస్తాడు. వాడు కోరలు పీకందే నాకు నిద్ర పట్టదు. ఈ రామ్మోహన్ రావు అంటే ఏమిటో చూపిస్తాను. యు కెన్ గో. డాడీ, ఏమిటమ్మా అది? బీపీ టాబ్లెట్, మంచినీళ్ళు. వెళ్ళు. ఎక్కువ ఆవేశపడకండి డాడీ, బీపీ పెరుగుతుంది. అలాగే టాబ్లెట్ ఇచ్చావు కదా, తగ్గిపోతుంది. వెళ్ళు. గాంధీ, నన్ను గెలవడం నీ తరం కాదు. నీ చేతికొచ్చిన 20 లక్షలతో నువ్వు ఏదో కొత్త పని చేస్తావు, నాకు తెలుసు. ఇది అల్లారం బీడు. పక్కనే నేషనల్ హైవే ఉంది. ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలో నది ఉంది. ఫ్యాక్టరీ ఎక్కడ కట్టినా దగ్గరలోనే నది ఉంది గనక నీటి సౌకర్యం ఉంటుంది. సో ఈ భూమిలో తప్పకుండా మైకా పడుతుందంటారు? డెఫినెట్ గా పడుతుంది. ఈ భూముల మీద నేను రీసెర్చ్ చేశాను, ఆ రిపోర్ట్లన్నీ ఎనలైజ్ చేశాను కూడా. జియాలజిస్ట్ గా నాకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. నా అంచనా ఎప్పుడూ తప్పలేదు మిస్టర్ గాంధీ. అసలు నేను ఫారెన్ లో సెటిల్ అవుదామని ఐడియా లేకపోతే ఇది అమ్మేవాడినే కాదు. ఆల్ రైట్, మీ బేరం నాకు ఇష్టమే. 20 లక్షలు మీకు చెక్ కావాలా, క్యాష్ కావాలా? క్యాష్. లాలా, సాయంత్రం ఏర్పాటు చేయించు. ఎస్ సార్. లక్ష్మి, ఎలా ఉంది కొత్త కారు? కొత్తది కదా, బానే ఉంటుంది. ఎవరిదే అడగవే? చెప్పు. ఇప్పుడు చెప్పను, నువ్వు ముందు బయలుదేరు. ఎక్కడికి? అది కూడా చెప్పను, నువ్వు బయలుదేరాలి. అరే బయలుదేరు ప్లీజ్, బయలుదేరు. ఈ ఇల్లు ఎవరిది? మందే. రా. ఇదిగో, ఇది వంటగది, గ్రైండర్, మిక్సీ. ఇంతకాలం నువ్వు కట్టెలతో వంట చేసి నానా బాధలు పడేదానివి కదా. ఇక మీద ఆ బాధ లేకుండా
నీకోసం గ్యాస్ స్టవ్ కొన్నాను.